ఇప్పటికి సంవత్సరం గడుస్తున్నా కూడా మా యొక్క నియామకాల్లో ఎలాంటి పురోగతి కనిపించలేదు. ఫార్మసిస్టుల రిక్రూట్మెంట్ జరిగితే ఏంటంటే ప్రజల ఉడక సేవ అందించడంలో గవర్నమెంట్ కు చాలా వీలుగా ఉంటుంది. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు పొలిటికోస్. ప్రస్తుతం మనం ప్రజావాణిలో ఉన్నాం. సో ఇక్కడ ఎవరైతే మెడికల్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఫార్మసిస్టులందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. అయితే గతంలో వీరికి ఎగ్జామ్స్ అయిపోయి కూడా 1 year అయిపోతుంది. సో వారికి సంబంధించినటువంటి అప్డేట్స్ రావట్లేదు కూడా వారు ప్రజావాణికి రావడం జరిగింది. అసలు ఏం జరుగుతుందో కూడా వారి మాటలను అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, అసలు ఎందుకు మీరు ప్రజావాణికి రావడం? మేము ఫార్మసిస్టులం సార్. మేము గత సంవత్సరం నవంబర్ నెలలో మనకు మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి మనకు ఫార్మసిస్ట్ రిక్రూట్మెంట్ అనేది నిర్వహించారు. అప్పుడు మేము ఎగ్జామ్ రాసినాము. ఇప్పటికి సంవత్సరం గడుస్తున్నా మాకంటే ముందు మా తర్వాత నిర్వహించినటువంటి గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్స్కు వాటి రిజల్ట్ ఇవ్వడం జరిగింది. అలాగే పోస్టులో భర్తీ చేయడం జరిగింది. మేము ఇప్పటికి సంవత్సరం గడుస్తున్నా కూడా మా యొక్క నియామకాల్లో ఎలాంటి పురోగతి కనిపించలేదు. కాబట్టి మేము చాలా రోజుల నుంచి మేము ప్రజాభవన్ మరియు మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు చుట్టూ తిరుగుతున్నాము. కానీ అధికారులు ఎలాంటి స్పందన లేదు. మేము మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డుకి వెళ్ళి అడగడం జరిగింది. సారు చాలా ప్రాసెస్లు ఉన్నాయి, 5-6 కేటగిరీలు చేస్తున్నాం, 1 by 1 చేస్తున్నాం అని చెప్పి మా యొక్క నిర్లక్ష్య సమాధానం చెప్తారు. కాబట్టి దీనిపైన మనకు వచ్చినటువంటి మన రేవంత్ రెడ్డి సార్ యాక్టివ్గా చేస్తున్నారు. కాబట్టి ఉద్యోగాలు నీళ్ళు నియామకాల్లో చాలా స్పీడప్గా ఉన్నారు. కాబట్టి దయచేసి ప్రభుత్వం దీనిపైన చొరవ చూపి ఈ యొక్క రిక్రూట్మెంట్ తొందర చేయాలని కోరుకుంటున్నాం సార్. ఎందుకంటే దవాఖానాల్లో ఇప్పుడు ఫార్మసిస్టులు కొరత లేక చాలా డ్రగ్స్ ఎక్స్పైరీ అవ్వడం, సరైన నియామకాలు జరిగితే ఫార్మసిస్టుల రిక్రూట్మెంట్ జరిగితే ఏంటంటే ప్రజల ఉడక సేవ అందించడంలో గవర్నమెంట్కు చాలా వీలుగా ఉంటుంది. కాబట్టి దయచేసి సంవత్సరం గడుస్తున్నా ఎలాంటి పురోగతి లేదు. దయచేసి సీఎం సార్ గారు మా యొక్క బాధను అర్థం చేసుకుని తొందరగా రిక్రూట్మెంట్ చేసి మాకు నియామకాలు చేపట్టాలని మేము కోరుతున్నాం. ఇప్పుడు లోపల కూడా కలిసిరు కదా, గతంలో కలిసిరు కదా, ఏం చెప్పారు? గతంలో కూడా మేము చిన్నారెడ్డి సార్ని కలిసినాం. సార్ వాళ్ళు కూడా డైరెక్ట్ బోర్డు చైర్మన్ ఫోన్ చేసి ఈ యొక్క ప్రక్రియ ఎంతవరకు వచ్చింది, తొందర స్పీడప్ చేయాలని చెప్పి సార్ చెప్పడం జరిగింది. తొందరనే చేస్తామని చెప్పారు. ఒక ల్యాబ్ టెక్నీషియన్ నియామకం మాత్రమే తొందర చేసారు. మిగతా యొక్క స్టాఫ్ నర్సు కానీ, ఏఎన్ఎం కానీ, ఫార్మసిస్ట్ ఈ అన్ని నియామకాలు అలాగే ఆగరేసారు. కాబట్టి దయచేసి గవర్నమెంట్కు రెవెన్యూ వచ్చే డిపార్ట్మెంట్లను స్పీడప్ చేస్తుంది. కానీ ప్రజలకు సేవ చేసేటువంటి ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి ఆసుపత్రిలో పనిచేసే సిబ్బంది రిక్రూట్మెంట్ కూడా తొందర చేస్తే ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడంలో సహాయపడినట్లు ఉంటుంది. కాబట్టి దయచేసి కొంచెం దీన్ని స్పీడప్ చేయాలని మేము కోరుకుంటున్నాం. మీరు ఎంతమంది అభ్యర్థులు ఉన్నారు అసలు మొత్తానికి? అదేవిధంగా మీరు రాసినటువంటి ఎగ్జామ్ తర్వాత మీకు ఎలాంటి అప్డేట్స్ ఏం రాలేదా దాని తర్వాత? లేదు సార్, మేము 2024 సంవత్సరం నవంబర్ నెలలో మేము ఎగ్జామ్ రాసినాము. అప్పటి నుంచి జస్ట్ మాకు ఒక మార్కులు మాత్రమే ఇచ్చారు. దానికి సంబంధించిన ప్రొవిజనల్ లిస్ట్ కానీ, మెరిట్ లిస్ట్ కానీ, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానీ ఎలాంటివి జరగలేదు. మేము ఈ ఎగ్జామ్కు మొత్తం 25,000 మంది రాసినాం. 25,000 మంది ఈ యొక్క కనీసం ఈ జాబ్ వస్తుందా రాదా అని ఒక సందిగ్ధంలో ఉన్నారు సార్. కనీసం రానోళ్ళు ఏమవుతుందంటే వేరే ఏదైనా పని చేసుకొని వాళ్ళ యొక్క ఫ్యామిలీని నిలదొక్కోవడానికి ఉంటుంది. ఈ రిజల్ట్ అనే సందిగ్ధంలో ఉండడం వల్ల మేము మొత్తం 700 పోస్టులు ఉన్నాయి సార్, 700 చిల్లర పోస్టులు ఉన్నాయి. కాబట్టి మేము ఏంటంటే ఈ 25,000 మంది యొక్క జీవితాలు అంతా ప్రశ్నార్థకంగా ఉన్నాయి. మేము కనీసం ఏదైనా జాబ్ చేయడానికి అవకాశం లేదు. కనీసం ఇది వస్తుందన్నా దీనిలో సెట్ అవుతామనే ఒక నిర్ణయం లేక మేమంతా చాలా ఇబ్బంది పడుతున్నాం. ఫార్మసీ చదివి ఒక సంవత్సరంలో 10,000 మంది ఫార్మసిస్టులు బయటకు వస్తారు. సరైన ఉపాధి అవకాశం లేక చాలా ఇబ్బంది పడుతారు. కాబట్టి ప్రభుత్వం ఇమీడియట్లీ దీంట్లో రిక్రూట్మెంట్ చేసి రిజల్ట్ ఇస్తే మేమంతా కనీసం ఫ్యూచర్లో ఇంకోటి చేయడానికి మాకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ దీనిపైన నిర్ణయం తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. సార్, మేము ఎగ్జామ్ రాసి ఆల్మోస్ట్ 1 year అవుతుంది. లాస్ట్ నవంబర్ 30కి ఎగ్జామ్ రాసాం 2024లో. ఇప్పుడు నవంబర్ 30 కూడా వచ్చేస్తుంది. మాకు ఓన్లీ మార్క్స్ మాత్రమే ఇచ్చారు. సిబిటీ మార్క్స్తో ఏం యూజ్ లేదు. ఎందుకంటే మనకు లిస్ట్ పెట్టారనుకో, దాంట్లో ఎంతమందికి 732 పోస్టులు ఉన్నాయి మనకి. సో 732 మెంబర్స్ మెరిట్ లిస్ట్ ఇచ్చారనుకో, దాంట్లో ఉన్న వాళ్ళు ఆ జాబ్ కోసం మిగతా వాళ్ళు వేరే ప్రైవేట్ జాబ్ ఏదో చూసుకుంటారు. ఇప్పుడు ప్రైవేట్ జాబ్కి వెళ్ళాలంటే డైరెక్ట్గా 1 year బాండో ఏదో అడుగుతారు. అప్పట్లో ఇది వచ్చిందనుకో, అక్కడ ప్రాబ్లం ఇక్కడ ప్రాబ్లం కదా, వాళ్ళకి డబ్బులు కట్టుకోలేక వీళ్ళకి కట్టుకోలేదు. అందుకే దానికోసం వెయిట్ చేస్తున్నాము. లాస్ట్ టైం వచ్చాము, చెన్నారెడ్డి సార్ పర్సనల్ సెక్రటరీతో మాట్లాడారు. 25th లోపు ఇవ్వమని చెప్పారు వాళ్ళు. అంటే మామూలుగా ఎలక్షన్ కోడ్ ఉంది కదా, దాని ముందు ఇవ్వమంటే వాళ్ళు ఇస్తాము 25th. ఈరోజు 25th, అందుకే ఈరోజు వచ్చాము. సార్ మాకు కలవలేదు ఇంకా. సో నెక్స్ట్ ప్రాసెస్ త్వరగా చేయాలని మేము కోరుకుంటున్నాం. సో ఇది మెడికల్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఫార్మసిస్టులు అడుగుతున్నటువంటి ప్రశ్న. ఏదైతే వారికి ఎగ్జామ్ అయిపోయి దాదాపు 1 year అయిపోతా ఉంది. సో 1 year తర్వాత కూడా ఎలాంటి కదలిక లేదు. ఆ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో మెడికల్ డిపార్ట్మెంట్లో సంబంధించినటువంటి జాబులు త్వరగా ఫిల్ చేసి వారికి ఎవరైతే 25,000 మంది దాదాపు 700 పోస్టుల కోసం వారి జీవితాన్ని త్యాగం చేసే విధంగా అసలు వారు ఏం పని చేసుకోవాలో ఆ సందిగ్ధంలో ఉన్నారు. కాబట్టి వారికి త్వరలో ఆ 700 పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ పోస్టులన్నింటినీ కూడా త్వరలో ఫిల్ చేసి వారికి న్యాయం జరిగే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఏవేవో టెండర్లు ఇస్తూ ఉన్నారు, ఎవరెవరికో జాబులు ఇస్తూ ఉన్నారు.
ప్రభుత్వానికి వచ్చే విధంగా ఏదైతే లాభాలు చేకూర్చే డిపార్ట్మెంట్ ఉన్నాయో వాటన్నిటిలో కూడా ఎప్పటికప్పుడు టెండర్లు వేస్తూ ఉన్నారు. వాటికి సంబంధించినటువంటి పనులన్నీ త్వరగా జరుగుతున్నాయి. ఇలాంటి వాటిలో అంటే నిరుద్యోగులు ఎప్పుడైతే ఉద్యోగం వస్తుందో ఆ ఉద్యోగాల విషయాల్లో కూడా ప్రభుత్వం చాకచక్యంగా వ్యవహరించి వీరికి ఉద్యోగాలు వచ్చే విధంగా కూడా మీ చర్యలు ఉండాలని కూడా పొలిటికోస్ మీడియా ద్వారా కోరుతా ఉన్నాం. ఇది ఇప్పటివరకు అప్డేట్స్ స్టేట్ టు పొలిటికోస్ మీడియా. దిస్ ఇస్ శ్రీకాంత్ విత్ వీడియో జర్నలిస్ట్ లోకేష్ గౌడ్ ఫ్రమ్ ప్రజావాణి, హైదరాబాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.